హాయ్! వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి ఎర్రగా ఉంటాను కానీ నేనెవరితో సరసాలాడను. నన్ను ముట్టుకుంటే ఊరుకోను. ఈరోజు కథ పేరు తాబేలులో మార్పు. ఒక అడవిలోని చెరువుకు కొత్తగా ఒక తాబేలు వచ్చింది. ఒడ్డునే చింత చెట్టు మీద ఉండే కాకితో దానికి స్నేహం కుదిరింది. ఒకరోజు తాబేలు చెరువును వదిలి వెళుతుండటంతో కాకి గమనించి ఎక్కడికి అని ప్రశ్నించింది. ఇక్కడ ఒక చేపతో నాకు పొసగటం లేదు. అందుకే వేరే చెరువు వెతుక్కుంటున్నా అంది తాబేలు. తన మిత్రుడితో గొడవ పడినందుకు కాకికి చేప మీద విపరీతమైన కోపం వచ్చింది. తాబేలు మరో చెరువు చూసుకుంది. దాంతో మిత్రుడి కోసం ఆ చెరువు ఒడ్డుకు తన గూడును మార్చింది కాకి. కొద్ది రోజులు గడిచాక తాబేలు మళ్ళీ ఆ చెరువును విడిచి వెళ్ళటం చూసింది. మిత్రమా, మళ్ళీ ఎటు వెళ్తున్నావని అడిగింది కాకి. బాతుకు నాకు గిట్టటం లేదు. అందుకే ఇంకో చెరువుకు అంది తాబేలు. కాకికి బాతు మీద కోపం వచ్చింది. తాబేలు ఇంకో చెరువు చూసుకుంది. దాంతో మిత్రుడి కోసం ఆ చెరువు ఒడ్డున ఉన్న చెట్టు మీదకి మకాం మార్చింది. ఇంకొన్ని రోజులకు తాబేలు ఆ చెరువును ఖాళీ చేసింది. అది గమనించిన కాకి, ఈ చెరువును కూడా వదిలేస్తున్నావా అంది అసహనంగా. అవును, నాకు ఇక్కడ మొసలంటే ఇష్టం లేదు అంది. తర్వాత అది కొత్త చెరువు చూసుకుంది. కానీ ఈసారి కాకికి మొసలి మీద కోపం రాలేదు. నివాసాన్ని మార్చలేదు. దాంతో తాబేలు కాకి మీద కూడా గుర్రుగా ఉంది. మిత్రమా, ఈ కొత్త చెరువులో నువ్వు స్థిరంగా కొద్ది రోజులుంటే నేను కూడా ఈ ఒడ్డున ఉన్న చెట్టు మీదకు నా నివాసం మార్చుకుంటాను అంది కాకి. అక్కడ కొన్ని రోజులు ఉండలేదు తాబేలు. అది చూసిన కాకి ఈసారి పాముతో తగువ వచ్చిందా ఏంటి అని అడిగింది. అవును, నీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయింది తాబేలు. మిత్రమా, మనమంటే గిట్టని వాళ్ళు, మనమంటే ఇష్టం లేని వాళ్ళు ప్రతి చోట ఉంటారు. అలాంటి వాళ్ళను దూరంగా ఉంచాలి కానీ మనం వెళ్ళిపోవటం పరిష్కారం కాదు. లేదంటే మనం తెలివితో వారిని మిత్రులుగా చేసుకోవాలి. నువ్వు ఇంకో 10 చెరువులు మారినా ఈ సమస్య ఇలానే ఉంటుంది అంది కాకి. తాబేలుకు తన తప్పు తెలిసొచ్చింది. మిత్రమా, నా ఆలోచనలోని లోపాన్ని వివరించి సరైన మార్గం చూపించావు. ఇక ఈ చెరువుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను అంది తాబేలు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ నిప్పు.